హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కోనసీమ వంటిల్లు. ఈరోజు మనం చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే అటుకుల పాయసం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అటుకులను వాష్ చేసి సోక్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో మిల్క్ పోసి బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయిన తర్వాత సోక్ చేసి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత బెల్లం సిరప్ వేసుకోవాలి. డైరెక్ట్గా బెల్లం వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బెల్లం సిరప్ వేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఇలాచీ అండ్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా మరెన్నో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.